బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో, అసలు బిగ్ బాస్ హైప్‌కి వెళ్ళడానికి బీబీ టీమ్ ఏం చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. ఇకపోతే హౌస్‌లో కంటెస్టెంట్స్ బిహేవియర్‌తో కూడా చాలా వరకు గేమ్‌లో చేంజ్ అయితే అవుతుంది. ఇకపోతే ఐదో వారం నామినేషన్స్‌లోకి బిగ్ బాస్ అందరిని పడేశాడు. కేవలం రాము రాథోడ్ కెప్టెన్, అలానే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కాకుండా మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇకపోతే టాప్ అనుకునే కంటెస్టెంట్స్ ఓటింగ్స్ కాస్త తారుమారైపోతున్నాయి. అసలు బాటమ్‌లో ఉన్నారు అనుకున్న వాళ్ళకి కాస్త మంచి ఓటింగ్ జరుగుతుంది ఈ వారం. అసలు ఓటింగ్ ప్రక్రియలో ఏమేం చేంజెస్ అయ్యాయి? ఎవరికి ఎంత ఓటింగ్ జరుగుతుంది? మనం ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు బాటమ్‌లోకి వెళ్లారనేది చూద్దాం. ఇకపోతే ఫస్ట్ పొజిషన్‌లో కళ్యాణ్ ఉన్నారనమాట. కళ్యాణ్‌కి దాదాపు 20% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి గారికి 16% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక థర్డ్ పొజిషన్‌లో శ్రీజ ఉంది. 15% ఆఫ్ ఓటింగ్ అనమాట. అసలు సుమన్ శెట్టి గారికి అంత మంచి ఓటింగ్ జరుగుతుందని మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అన్‌ఫార్చునేట్‌గా సుమన్ శెట్టి గారు సెకండ్ పొజిషన్‌లో ఉండడం ఓటింగ్ అన్నది నిజంగానే ఈ వారం ఆయనకి బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇక శ్రీజ విషయానికొస్తే శ్రీజ నిజంగా చాలా వాలిడ్ పాయింట్ మాట్లాడిందనమాట ఈ వారం నామినేషన్స్‌లో. సో, అందుకని మేబీ శ్రీజకి మంచి ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఇకపోతే కళ్యాణ్ ఫస్ట్ ఓటింగ్ టాప్‌లో ఉన్నాడనమాట. సో, కళ్యాణ్‌కి ఎందుకు టాప్ ఓటింగ్ జరుగుతుంది అని మాట్లాడుకుంటే, కళ్యాణ్ గత వారం ఫిజికల్లీ చాలా బాగా ఆడాడు. అయితే అప్పటి వరకు కళ్యాణ్ గ్రాఫ్ చాలా డౌన్‌గా ఉన్నా సరే, ఒక్కసారి టాప్‌లోకి వెళ్ళింది కళ్యాణ్ గ్రాఫ్. దానికి కారణం కళ్యాణ్ ఆడిన ఆట అనమాట. సో, హౌస్‌లో అంత మంచి ఆట ఆడాడు కాబట్టి, తనకి ఆ వారం నుంచి గ్రాఫ్ హైలో ఉంది. అండ్ ఈ వారం కూడా ఫిజికల్ టాస్క్‌లో అయితే కళ్యాణ్ 100% బెస్ట్ ఇస్తాడు అనే విషయంలోనే ఉన్నారు. అలానే నామినేషన్స్‌లో ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, హౌస్‌లో ఉండే విధానం కూడా చాలా మందికి నచ్చుతుంది. దానివల్ల ఏంటంటే బెస్ట్ ఓటింగ్ జరుగుతుందనమాట కళ్యాణ్‌కి. కళ్యాణ్ ప్రెజెంట్ ఓటింగ్‌లో టాప్ ఉన్నాడు. దాదాపు 20.8% ఆఫ్ ఓటింగ్ అనేది కళ్యాణ్‌కి జరుగుతుందనమాట. సో, కళ్యాణ్ ఇదే ఓటింగ్ కొనసాగితే లాస్ట్ వరకు కళ్యాణ్ టాప్‌లోనే ఉంటాడు. ఇక ఫోర్త్ పొజిషన్‌కొచ్చేసి తనూజ వచ్చిందనమాట. సో, తనూజకి వీక్ 1లో తను నామినేషన్‌లో ఉన్నప్పుడు టాప్ ఓటింగే జరుగుతూ వచ్చింది వీక్ మొత్తం కూడా. అంటే తనూజకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. సో, తనకి బెస్ట్ ఓటింగ్ జరుగుతుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ తీరా చూసేసరికి తనూజ ఫోర్త్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. అదేంటి నిన్న నైట్ కూడా తనూజకి మంచి ఓటింగ్ జరిగింది. కానీ దాదాపు మిడ్‌నైట్ చూసిన లైవ్ కానీ, ఎపిసోడ్ కానీ ఇదంతా కూడా తనూజకి కాస్త నెగటివిటీ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్‌లో తనూజ గేమ్ ఫిజికల్లీ ఆడడానికి ట్రై చేస్తున్నా ఎక్కువగా ఎమోషన్ అయిపోతుంది. రిలేషన్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తుంది. ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయాలి, క్రష్ నాకు సపోర్ట్ చేయాలి, ఫాదర్ నాకు సపోర్ట్ చేయాలి. ఇదంతా కాదు. అందరూ అక్కడ గేమ్ ఆడడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అంటే అందరూ గేమ్ ఆడతారు. ఎంత రిలేషన్స్ ఉన్నా సరే గేమ్ టైమ్ వచ్చేసరికి బంధాల్ని పక్కన పెట్టేయాలని నాగార్జున గారు చెప్తుంటారు. కానీ అలాంటి బంధాలతో నేనుంటాను, నాతో అలానే మీరుండాలి అంటే మనమున్న ఎదుటి వాళ్ళు మనలాగే ఉండాలనే రూల్ ఏం లేదు హౌస్‌లో. హౌస్‌లో అవ్వచ్చు, అది బయటైనా అవ్వచ్చు. సో, మనం ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మనకేది రాదు. అది తనూజ తెలుసుకుంటే అంటే తనకి మంచి ఓటింగ్ అయితే బయట జరిగే ఛాన్స్ ఉంటాయి. కానీ అలా కాకుండా ఫాదర్ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఫ్రెండ్‌గా ఇమాన్యుయల్ సపోర్ట్ చేయట్లేదు, అండ్ కళ్యాణ్‌కి తనూజ అంటే క్రష్ అనే ఫీలింగ్ ఉంది అని తెలుసుకొని తను కూడా తనకే సపోర్ట్ చేయాలి అనుకోవడం వల్ల ఆమెకి నెగటివిటీ అయిపోతుంది బయట. దానివల్ల ఆమెకి ఓటింగ్ అనేది తగ్గిపోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. అలా కాకుండా ఆ బంధాల్ని పక్కన పెట్టేసి గేమ్‌ని గేమ్‌లా చూస్తాను అనుకుంటే ఖచ్చితంగా తనుజకి బెస్ట్ ఓటింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే తనూజ భరణి గారి విషయంలో కావచ్చు, ఇమాన్యుయల్ విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో నిన్న మిడ్‌నైట్ కళ్యాణ్‌తో మాట్లాడిన విధానం కూడా కళ్యాణ్‌కి ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. కళ్యాణ్‌తో తనూజ ఏం మాట్లాడింది అనేది కూడా. అయితే ఇక ఫోర్త్ పొజిషన్‌లోకి తనుజ వెళ్ళిపోవడానికి రీజన్ అయితే ఇదొక్కటే అనమాట. లేదు అవన్నీ పక్కన పెడతా నాగార్జున గారు అన్నారు కదా! ఆట ఆడడానికొచ్చావా? బంధాలను ఏర్పరచుకోవడానికొచ్చావా అని. అది వదిలేసి ఆట ఆడితే చాలా బావుంటుంది. అలానే ఇంట్లో చాలా వరకు ఎమోషనల్ కూడా అయిపోతున్నారు. ఆ ఎమోషనల్ అవ్వడం వల్ల కూడా తన గ్రాఫ్ అన్నది పడిపోతుంది తనుజకి. ఇక ఆ తర్వాత తనూజ తర్వాత ప్లేస్‌లో సంజన ఉన్నారనమాట. సంజనకి దాదాపు 6.7% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. సంజనకి ఓటింగ్ అనేది తగ్గడానికి సంజన లాస్ట్ వీక్ చేసిన కారణాలే. సుమన్ శెట్టి, శ్రీజ వీళ్ళందరికంటే సంజనకి ముందు మంచి ఓటింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఓటింగ్ తగ్గిపోవడానికి ఆమెకు కూడా హౌస్‌లో ఆమె ప్రాంక్ అనుకోని దొంగతనాలు చేస్తూ వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని హర్ట్ చేయడం, ఫుడ్ ఎమోషన్ అనేది హర్ట్ చేయడం వల్ల ఆమెకు ఓటింగ్ అనేది తగ్గుతుంది. చాలా వరకు దానివల్లే ఆమె నెగటివిటీ సొంతం చేసుకున్నారు.
సో, దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డ్ వేసుకొని కూడా తిరగాల్సిన పరిస్థితొచ్చింది ఆమెకి హౌస్‌లో. మేబీ తెలుగు రాకపోవడం వల్ల ఆమె అంత గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు. అదే తెలుగొచ్చిన వాళ్ళు కానీ ఆ బోర్డ్ వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఒకేలాగా హౌస్‌లో గేమ్ ఆడతామంటే అస్సలు వర్కౌట్ కాదు. దొంగతనం చేసి అది ప్రాంక్ అంటే మిగతా కంటెస్టెంట్స్ అస్సలు ఓర్చుకోలేరు కదా! ఫుడ్ విషయంలో. సో, అందుకని సంజన గారి ఓటింగ్ కూడా పడిపోతుంది. 6.7% ఆఫ్ ఓటింగ్ అనమాట సంజనది. ఆ తర్వాత భరణి గారున్నారు. భరణి గారికి 6.2% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుందనమాట. దాదాపు భరణి గారికి 2000 మంది మాత్రమే ఓట్ చేస్తున్నారు. భరణి గారు ముసుగు వేసుకొని ఆడడము, గేమ్ వైస్‌గా ఒక్కసారి ఒకలా మాట్లాడడం, ఇంకోసారి ఇంకోలా మాట్లాడడం అది చూసే ఆడియన్స్‌కి కూడా పెద్దగా నచ్చట్లేదు. ఆయనకి మంచి ఓటింగ్ జరుగుతుంది. ఆయన టాప్‌లో ఉంటారు. ఆయన టాప్ 5లో ఉంటారు అని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా భరణి గారి పైన కోపమొస్తుందనమాట. భరణి గారు ఏం ఆడుతున్నారు అన్నది అర్థం కావట్లేదు. సంచాలక్‌గా ఫెయిల్ అయ్యారు. అలానే సంజన గారి కోసం ఇమ్మాన్యుయల్ దగ్గర మాట్లాడిన విషయం పైన నెగటివిటీ స్ప్రెడ్ అయింది. ఇలా భరణి గారు వేసే ప్రతి స్టెప్ కూడా సేఫ్ గేమ్ ఆడాలి అనుకోని వేస్తున్న స్టెప్స్ లాగా క్లియర్‌గా అర్థమవుతుంది. దానివల్ల ఆయనకి ఓటింగ్ అయితే పడిపోతుందనమాట. ఆ తర్వాత రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి కేవలం 5.5% ఆఫ్ ఓటింగ్ అంటే కేవలం 1900 మెంబర్స్ ఓట్స్ అయితే చేస్తున్నారనమాట. రీతు చౌదరి ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న హౌస్‌లో మాత్రం తనకొచ్చిన నెగటివిటీ కావచ్చు, తను ఎక్కువగా డీమన్ పవన్‌తోనే ఉంటుంది అనే టాక్ గాని, ఇవన్నీ కూడా రీతు చౌదరికి ప్రతి వారం ఓటింగ్ అనేది పడేసేలా చేస్తుంది. ఇంకొక ఫిజికల్ టాస్క్ పడితే రీతుకి కొంచెం ఓట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆ తర్వాత దివ్య కొనసాగుతుంది. దివ్యకు 5% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. అంటే 1800 మెంబర్స్ వరకు ఓట్ చేస్తున్నారనమాట దివ్యకి. దివ్య హౌస్‌లో ఆట ఆడుతుంది. హౌస్‌లో అన్ని పనులు బానే చేస్తుంది. మంచిగానే ఉంటుంది. కానీ దివ్య కూడా ఎక్కువగా తనుజ టాపిక్ హైలైట్ చేస్తూ భరణి గారి దగ్గర ఏడవడం ఇవన్నీ కూడా ఆమెకు డ్రాబ్యాక్ అవుతున్నాయి. సో, అవన్నీ తగ్గించుకుంటే ఆమె హౌస్‌లో మంచి ప్లేయర్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇక ఫ్లోరా గారున్నారు. 4% ఆఫ్ ఓటింగ్ అనమాట. ఫ్లోరా గారికి 'డీమన్ పవన్' కంటే ఎందుకు మంచి ఓటింగ్ జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు. ఫ్లోరా గారు అసలు హౌస్‌లో పెద్దగా ఆట ఆడినట్టు గాని, అలా ఏం కనిపించట్లేదు. వేరే కంటెస్టెంట్స్ కూడా అదే డౌట్‌లో ఉంటారు. ఎందుకంటే లాస్ట్ వారం హరిత హరీష్ గారు గాని, ప్రియా గాని వీళ్ళందరూ ఎలిమినేట్ అవుతూ ఉన్నప్పుడు ఫ్లోరా గారు అసలు ఏం ఆడుతున్నారు? నామినేషన్స్‌లో ఆమెకెందుకు మంచి ఓటింగ్ జరుగుతుందని కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు హౌస్‌మేట్స్ అంతా. ఈ వారం కూడా 'డీమన్ పవన్' కంటే ఫ్లోరాకి మంచి ఓటింగే జరుగుతుంది. ఆ తర్వాత 'డీమన్ పవన్' ఉన్నాడనమాట. జస్ట్ 3% ఆఫ్ ఓటింగ్. లాస్ట్ 2 వీక్స్ నుంచి కెప్టెన్‌గా ఉండడం వల్ల 'డీమన్ పవన్' అయితే నామినేషన్స్‌లోకి రాలేదు. ఈసారి నామినేషన్‌లోకొస్తే అందరూ కామనర్సే వరుసగా వెళ్ళిపోతున్నారు కదా! ఈసారి కూడా ఏమైనా ఎలిమినేషన్ కామనర్స్‌కే అవుతదేమో అనే టెన్షన్‌లో అయితే 'డీమన్ పవన్' ఉన్నాడు. అది ఖచ్చితంగా ఆయన ఫేస్ చూస్తే అర్థమవుతుంది. 'డీమన్ పవన్‌కి' కేవలం ఒక 1300 మెంబర్స్ వరకు ఓట్ చేస్తున్నారనమాట. సో, 'డీమన్ పవన్' 2 వీక్స్ కెప్టెన్‌గా నచ్చలేదా? లేకపోతే ఆట నచ్చలేదా? రీతుతో ఉండే విధానం నచ్చలేదా? అన్నది తెలీదు కానీ 'డీమన్ పవన్‌కి' కూడా లీస్ట్ ఓటింగ్ అయితే జరుగుతుంది. లీస్ట్ ఓటింగ్ 'డీమన్ పవనే' ఉన్నాడు. ఏమైనా ఫిజికల్లీ ఆడి ఇది చేస్తే ఓట్లు ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే 'డీమన్ పవన్‌కి' ఈ వారం మళ్ళీ ఇంకో కామనర్‌కైతే బై బై చెప్పేయాల్సిందే. ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏమైనా గొడవలు జరిగి ఈ వీకెండ్ వరకు ఏదైనా హైప్ పెరిగి ఓటింగ్స్‌లో తారుమారైతే ఎవరైనా బాటమ్‌కి రావచ్చు. మనం చెప్పలేము. సో, ఓటింగ్ అన్నది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి కంటిన్యూ చేస్తూ ఉండండి. అయితే హౌస్‌లో ఆట ఆడుతున్న వాళ్ళకి ఓట్ జరగలేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా విన్నాక. ఎవరు టాప్‌లో ఉంటే బావుంటుంది? ఎవరు బాటమ్‌లో ఉంటే బావుంటుంది? ఎవరు హౌస్‌ని వదిలి ఈ వారం వెళ్ళిపోతే బావుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి.